తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాలం మీదుగా విజయవాడకు నూతన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును బుధవారం ప్రారంభించారు. పొంగునూరు నుంచి సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి పాకాల మీదుగా 7 గంటలకు చేరుకుని తిరుపతి మీదుగా విజయవాడకు ఉదయం 6 గంటలకు వెళుతుందని అన్నారు. పొంగునూరు డిపో మేనేజర్ సుధాకరయ్య ఆధ్వర్యంలో విజయవాడకు పాకాల మీదుగా బస్సును ప్రారంభించారు. అదేవిధంగా పాకాలకు వచ్చిన సూపర్ లగ్జరీ బస్సును పాకాల ఆర్టీసీ బస్టాండ్లో కంట్రోలర్ రవిచంద్ర పూజా కార్యక్రమాలు చేసి శ్రీకారం చుట్టారు. తిరిగి మరలా అదే రోజు సాయంత్రం 7:45 విజయవాడ నుండి బయలుదేరి పాకాలకు ఉదయం 6 గంటలకు చేరుకుని పొంగునూరుకు 7:45 చేరుకుంటుందని తెలిపారు. ఈ బస్సు సర్వీస్ కు ఆన్లైన్ లో రిజర్వేషన్ సౌకర్యం ఉన్నదని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, మంత్రి నారా లోకేష్ బాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏం ప్రాబ్లం యాంగిల్ దగ్గర కొద్ది గ్యాప్ బిట్టి కింద మాత్రం ఒక మూర ఉంది. ఏం ప్రాబ్లం రకాల మీద తిరుపతి విజయవాడకి నూతనంగా బస్సు లాంచ్ చేయడము చాలా శుభ పరిణామము. ఇది పాకాల మండల ప్రజలు, ప్రయాణికులు, పార్టీ వ్యక్తులు అనేక మంది హర్షం వ్యక్తం చేస్తూ మరి పాకాలకి ఎలక్ట్రికల్ బస్ డిపో మంజూరు చేయవలసిందిగా కోరుతూ అనేక రకాలుగా బస్సులు ప్రయాణానికి సంబంధించిన విజ్ఞప్తి పత్రము లెటర్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, ఈడీ గారికి, ఆర్ఎం గారికి అందరికీ పంపడం జరిగినది. మా ప్రతిపాదనల్ని స్వీకరించి ఆచరణలో పెట్టి అభివృద్ధికి శ్రీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ బాబు గారికి, ఆర్టీసీ యంత్రాంగానికి అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.